గాంధీ భవన్ లో టీపీసీసీ కీలక సమావేశం జరగనున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నాయి. 11 గంటలకు పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల భేటీ జరుగుతుంది. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు హాజరు కానున్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ కీలక సమావేశాలు జరగనున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరికాసేపట్లో గాంధీ భవన్ లో పిఎస్సి మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడిప్పుడే గాంధీ భవన్ కూడా మంత్రులు చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గాంధీ భవన్ కూడా చేరుకున్నారు. అయితే తెలంగాణలో మొత్తం 27 మంది కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను కూడా ఏఐసీసీ మొన్న ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు నియామక పత్రాలు కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో సంబంధించి టీపీసీసీ అనేది కూడా చాలా కీలకమైంది. మరి అందులో ఇటు వైస్ ప్రెసిడెంట్ తో పాటు ప్రధాన కార్యదర్శులు కీలకమైన, అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఇంకా నియమించాల్సి ఉంది. తర్వాత ఇటు స్పోక్స్ పర్సన్స్ కూడా నియమించాల్సి ఉంది. మరి వీటన్నిటిపై కూడా సంస్థాగత నిర్ణయాలపై కూడా ఈ యొక్క పిఎస్సి మీటింగ్ లో చర్చిస్తారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో ఏ రకంగా అమేకం కావాలి, మరి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లడంపై కూడా ప్రధానంగా పార్టీ ఫోకస్ చేయనుంది. అంటే ఒకవైపు పార్టీ బలోపేతం వైపుతో పాటు అదేవిధంగా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఇప్పటికే ఇటు సన్న బియ్యం అందిస్తున్నారు, అదేవిధంగా ఇందిరా మిల్లు, ఇటు రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు. మరి మొన్ననే ఇటు రైతు భరోసా నిధులు కూడా అకౌంట్లు కూడా జమ చేస్తున్నారు. మరి ఇంకా కూడా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 19 నెలలు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇటు పార్టీ పరంగా కూడా కొంచెం యాక్టివ్ గా చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అసంతృప్తులు ఉన్నారు గాంధీ భవన్ లో. ఎందుకంటే ఇప్పటికే ఇటు గాంధీ భవన్ వైపు ముఖం చూపని వారికి ఇటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లతో పాటు అదే విధంగా ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారని కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే కాంగ్రెస్ లో పనిచేసిన వారికి, మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రయారిటీ ఇవ్వకుండా మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు లేకపోతే రికమెండేషన్ చేసిన వారికి మాత్రమే ఇందులో పదవులు దక్కుతున్నాయనే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిపై కూడా ఈ రోజు ఈ యొక్క పిఎస్సి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంటే త్వరలోనే ఇటు నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీకి సంబంధించి టీపీసీ కార్యవర్గ కూర్పుపై కూడా ఇంకా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా టీపీసీసీ సంబంధించి స్పోక్స్ పర్సన్ ప్రకటించాలి. అదేవిధంగా ఇటు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ప్రకటించాల్సి ఉంది. నిన్ననే మనం చూసాం ఇటు గాంధీ భవన్ వేదికగా ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత కూడా నిన్న అబ్జర్వర్ మీటింగ్ జరిగింది. ఆమె ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అందరి నుంచి కూడా. మరి రాబోయే రోజుల్లో ఇటు పార్టీ పటిష్టతతో పాటు అదే విధంగా మరి ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ఇంప్లిమెంటేషన్, అదే విధంగా పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కూడా చెప్పారు. మరి ఎమ్మెల్యేలు కూడా కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా అందుబాటులో ఉండాలి, మరి ప్రజలతో మమేకం కావాలి, ప్రభుత్వ పథకాలు పేద మధ్యతరగతి వరకు అందాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు పిఎస్సి మీటింగ్ లో ఇటు మంత్రులకు అదేవిధంగా టీపీకి సంబంధించి నేతలకు అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వన్నారు. మరి ఫస్ట్ టైం అంటే టీపీసీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్లు అదేవిధంగా ప్రధాన కార్యదర్శుల పోస్టులు ఏఐసీసీ నేతలు రిలీజ్ చేసిన తర్వాత మరి ఫస్ట్ టైం ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఇటు బీసీ వర్గీకరణ అంటే బీసీ కులగణన చేయడం జరిగింది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. కాబట్టి మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే ఇటు పలుమార్లు కూడా నిర్ణయించడం జరిగింది. యొక్క టీపీసీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఆ విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళడం, అదేవిధంగా
ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీసీలకు సంబంధించి కూడా 42% కోట ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ ఉంది. మరి ఇటు బీసీ కులగణన చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మరి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం మరి 42% రిజర్వేషన్ ప్రకటించాలని కూడా ప్రధాన డిమాండ్ ఉంది. మరోవైపు ఇది హైకోర్టులో కూడా నేను హైకోర్టు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు మరి ఈ విషయంలో మాత్రం ఎవరు మాట్లాడేటట్టు కూడా చెప్పడం జరిగింది. మరి తీర్పును కూడా రిజర్వ్ చేసింది. కాబట్టి మరి కోర్టు డైరెక్షన్ ప్రకారమే తాము ముందుకెళ్తామని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగినటువంటి కేబినెట్ వెయిట్ లో కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి జూలై నెలలో ఒక సర్పంచ్ అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కింది స్థాయి క్యాడర్ ను కూడా బలోపేతం చేయడం, మరి పబ్లిక్ తో మమేకం కావడం, అదేవిధంగా సేమ్ టైం ఇటు ప్రభుత్వ పథకాలు కూడా పబ్లిక్ లో వెళ్ళడం, మరి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ తీసుకోవడం. ఎందుకంటే స్థానిక సంస్థలు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కీలకంగా తీసుకుంది. ఎందుకంటే కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతవరకు బీఆర్ఎస్ పట్టుంది, అదేవిధంగా బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని తప్పులను కూడా తీసుకొస్తుంది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ 60 నుంచి 70% మాత్రమే పూర్తయింది. తర్వాత ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. మరోవైపు ఇటు రైతు భరోసా కూడా దాదాపు 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు పడుతున్నాయి. మరి తర్వాత మిగతా పైన ఉన్నటువంటి అంటే 10 నుంచి 100 ఎకరాల మధ్య కూడా కొంతవరకు పెద్ద రైతులు ఉంటారు. కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే అరువులై ఉండి మరి వ్యవసాయం చేసి వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామన్నారు. కాబట్టి మరి మిగతా వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా, లేకపోతే కటాకు 10 ఎకరాల వరకే పెడతారా? వీటన్నిటిపై కూడా కొంతవరకు అసహనం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల. ఇటు రైతుల్లో కానీ అదేవిధంగా రైతు సంఘాల్లో కానీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే తూతు మంత్రంగానే పథకాలు ఇంప్లిమెంట్ జరుగుతుంది, ఏ పథకం చేసినా కూడా నామతంగానే చేస్తున్నారనే ఒక అపవాదం అయితే కాంగ్రెస్ ఉంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు పిఎస్సి సమావేశంలో నిర్ణయించి మరి కాంగ్రెస్ క్యాడర్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యాప్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా డైరెక్షన్ ఇస్తారు. మరి లోకల్లో పార్టీ బలోపేతం చేయాలి. మరి మండల స్థాయి పోస్టులు అదేవిధంగా జిల్లా స్థాయి పోస్టులు కూడా మరి అబ్జర్వర్లు కూడా అంటే దాదాపు 33 జిల్లాల నుంచి కూడా అబ్జర్వర్లు కూడా నియమించారు. వాళ్ళు కూడా పలు దశలుగా కూడా పలు కార్యక్రమాలు చేసి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కింది స్థాయి క్యాడర్ నుంచి కూడా. అంటే ఎలా ముందుకెళ్తే బాగుంటది, ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలపై కూడా అబ్జర్వర్లు కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పిఎస్సి మీటింగ్ లో మాత్రం చాలా కీలకంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు పబ్లిక్ తీసుకెళ్లడం వంటి వైపు ప్రధానంగా చర్చించే అవకాశం. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా అవి మాత్రం పబ్లిసిటీ మాత్రం చేసుకోవట్లేదు పెద్ద ఎత్తున. కాబట్టి దాంతో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా కొంతవరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ పథకాలు ఒకవైపు అందిస్తూనే మరి వాటి ప్రచారం చేసుకున్న మాత్రం కాంగ్రెస్ క్యాడర్ కొంత వెనకబడుతుంది. మరి సోషల్ మీడియాలో కొంతవరకు వెనక ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క పిఎస్సి మీటింగ్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ కి అదేవిధంగా ఇటు టీపీసీసీ మెంబర్స్ కి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ కొత్త నియమకయ్యారో వాళ్ళకి అదేవిధంగా ప్రధాన కార్యదర్శులకి ఇటు మంత్రులకి మిగతా క్యాడర్ నిర్ధారణతో కూడా దిశానిర్దేశం చేస్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల లక్ష్యంగా మరి కింది స్థాయి క్యాడర్ కూడా పనిచేయాలి. మరి పని చేసుకుంటూ పోతే పదవులు అవే వస్తాయని చెప్తున్నారు. మరి కొంతవరకు మాత్రం టీపీసీసీ నిర్ణయం పట్ల కూడా కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. మరి వాళ్ళని బుద్ధిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసే వారికి ప్రయారిటీ ఇవ్వకుండా మరి మిగతా వారికి ఇస్తున్నారనే ఆరోపణ. కాబట్టి మరి వీటన్నిటికీ చెక్కు పెట్టే దిశగా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో నిర్ణయం తీసుకొని మరి పార్టీ బలోపేతం, మరి స్థానిక సంస్థలే ఎజెండాగా ముందుకెళ్లడం, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లతోనే తాము ఎన్నికలకు వెళ్తామని కూడా ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో నిర్ణయించి క్యాడర్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అనుష.